దేవుని స్తోత్రాలు. మీ అందరికీ ప్రభునామములు వందనాలు. అందరికీ వందనాలు. రండి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండును. అన్ని విషయంలో చూడండి, అబ్రహాముని అన్ని విషయంలో దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. అన్ని విషయంలో అనే విషయాన్ని గురించి నేను ఈరోజు మీతో ఒక 7 మాటలు చెప్పబోతా ఉన్నాను. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. ఎలా ఆశీర్వదించాడు అబ్రహాముని? అన్ని విషయాల్లో, ఆయన కుటుంబపరంగా కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆయన యొక్క సమస్త విషయాలలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడని రాశాడు. అయితే దేవుడు ఆ విధంగా మనల్ని కూడా మన కుటుంబ విషయంలో, మన బిడ్డల విషయంలో, మన ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిబాటల్లో, మన సమస్త విషయాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలనే విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అందరూ బైబిల్ తీసుకోండి. మొదటగా మనం ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే అనే నాయకుడు ప్రవక్త చెప్పాడు. అయితే ఎవరి గురించి చెప్పాడంటే యేసయ్య గురించి చెప్పాడు. యేసయ్య మీలో వస్తాడు, ఆయన పుడతాడు మీ యొక్క వంశంలోనే, మీలో సహోదరుల్లోనే. అయితే ఆయన పుట్టిన తర్వాత ఆయన మీకు ఏమేమి చెప్తాడో అవన్నీ మీరు వినాలా. మోషే యేసయ్య గురించి ప్రవశిస్తున్నాడు. నా వంటి ప్రవక్తను మీ సహోదరుల్లో దేవుడు పుట్టిస్తాడు, ఆయన మాట మీరు అన్ని విషయాల్లో వినాలా. ఆయన ఏం చెప్పినా మీరు వినాలా. మనం అన్ని విషయాల్లో ఆస్వాదించబడాలంటే ఫస్ట్ దేవుడు చెప్పినట్టు ఫస్ట్ వినాలా. అబ్రహాము దేవుడు చెప్పినట్టు విన్నాడు. ఫస్ట్ నీ దేశమును, నీ బంధువులను, నీ ఇంటి వారిని వదిలి రమ్మన్నప్పుడు దేవుడు మాట ప్రకారంగా ఆయన వదిలి వచ్చేసాడు. దేవుడు మాట విన్నాడు. ఈరోజు మనం కూడా అలా ఆస్వాదించబడాలి అంటే మనం దేవుడు ఏం చెప్తాడో, వాక్యం ఏం చెప్తుందో అది మనం వినే తీరాల. వినకుండా పోయేదానికి లేదు. విని తీరినప్పుడే అన్ని విషయాల్లో మనము ఆస్వాదించబడే వారిగా ఉంటాం. రెండో విషయాన్ని చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనము అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలంట. మనం ఎప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభువుని మనం సంతోషపెడుతున్నామా లేదా? ఉంది. ప్రభువుని మనం సంతోషపెడుతున్నామా? సంతోషపెడుతున్నాం కొన్నింటిలో, అన్నింటిలో సంతోషపెడుతున్నాడా? మనం అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెడుతున్నామా? మన యొక్క మాట విషయంలో, మన యొక్క పని విషయంలో, మన యొక్క ప్రవర్తన విషయంలో, మనం ఏదైనా తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు, మనం ఏదైనా చేసేటప్పుడు, అన్ని విషయంలో దీన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడా లేదా అని చూడాలి. మనం ప్రభు సంతోషించని విషయం మనం చేస్తే అది మనకు నష్టాన్ని తీసుకొస్తుంది, ఆశీర్వాదం తీసుకురాదు. ప్రభు సంతోషించే విషయాన్ని మనం చేస్తే అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి అన్ని విషయాలలో మొదటగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువుకి సంతోషమా లేదా, ప్రభువుని మనం సంతోషపెడుతున్నామా లేదా అని మనం చూసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ప్రభువుని మనం మొదట సంతోషపెట్టాలి. అబ్రహాము తన ఇంటి వారి కంటే కూడా దేవుడిని సంతోషపెట్టాడు. దేవుడు వచ్చి, అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించమన్నాడు. ఏం చేశాడు? తీసుకుపోయి అర్పించాడు. ఎవరి సంతోషం కోసం? దేవుని సంతోషం పెట్టాలని. కానీ దేవుడు ఏమైనా బలి తీసుకున్నాడా? తీసుకోలే. కానీ అబ్రహాము ఏమిటి అని తెలుసుకోవడానికి అలా అడిగాడు. కానీ అబ్రహాము దేవుని సంతోష పెట్టాలని తెల్లారా లేచి వెళ్ళిపోయాడు, బలిపోయాడు. కానీ దేవుడు వద్దు, నీ గురించి నేను తెలుసుకోవడానికే చేశాను అని చెప్పాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు ఏది చెప్పినా, ఏ విషయంలోనైనా దేవుడిని సంతోషపెట్టాలి తప్ప బాధ పెట్టకూడదు. దేవుడిని బాధ పెట్టిన రోజు నువ్వు నష్టపోయి ఉంటావు, అదే నీకు గుర్తు. వారు లాస్ అయిపోయి ఉంటారు, ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి అందుకని దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు. ఆయన సంతోషపెడితే ఇంకా మనం వర్ధిల్లుతాం, సంతోషపడతాం, ఇంకా దీవెనకరంగా ఉంటాం. తర్వాత విషయాన్ని మనం చూద్దాం. అదే కొలస్సీలు రాసిన పత్రిక 3:22 ఏం చేయాలి? మనము
ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం ఎక్కడో దగ్గర పనిచేస్తుంటాము, లేక మనకి ఒక యజమాని ఉంటాడు, ఒక లీడర్ ఉంటారు, ఒక అధికారి ఉంటాడు, లేదా మన కుటుంబంలోనే ఒక యజమాని ఉంటాడు. ఆయన మాట మనం అన్ని విషయాలు వినాలి. ఏంది? ఇప్పుడు ఒక దగ్గర నువ్వు పని చేస్తున్నావు, నీకు యజమాని ఉన్నాడు, ఆయన నీకు జీతం ఇస్తున్నాడు, ఆయన ఏం చెప్తే అది నువ్వు వినాలా లేదా? ఎందుకు వినాలా? ఆయన నీకు యజమాని, ఆయన చెప్పిన మాట నువ్వు వినాలా. ఒక కుటుంబంలో ఒక యజమాని ఉంటాడు, కుటుంబం పెద్ద, ఆయన ఏం చెప్తే అది వినాలి మనం. నేను ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని ధిక్కరించినట్టు. ఒక సంస్థలో మనం ఉన్నాము, ఆ సంస్థలో మనం ఉన్నప్పుడు ఆ సంస్థ పెద్ద ఏది చెప్తే ఆ మాట మనం వినాలా. ఆ నాయకుడు ఏది చెప్తే అది మనం వినాలా. వినలేదు అంటే అది మనం ధిక్కరించినట్టు. అప్పుడు మనకు ఆశీర్వాదం ఉండదు, నష్టం ఉంటుంది. అప్పుడు మనం రావాల్సిన బెనిఫిట్స్ కోల్పోతాం, మేలులు కోల్పోతాం. కాబట్టి ప్రతి భార్య భర్త మాట వినాలని రాశాడు, ప్రతి బిడ్డలు తల్లిదండ్రుల మాట వినాలని రాశాడు, ప్రతి యొక్క సామాన్యుడు నాయకుడి మాట వినాలని రాశాడు. ఎందుకని? లోబట్టం అనేది మనకు ఆశీర్వాదం. అయితే అన్ని విషయాల్లో లోబడాలంట. ఏంది? అన్ని విషయాలలో విధేయత కలిగి లోబడిన వారిగా మనం ఉండాలంట. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో మనకంటే పెద్దవారికి, లేక మనకంటే అధికారులుగా ఉన్నవారికి మనం లోబడాల, లేక మన తల్లిదండ్రులకు, మన భర్తకు, మనకు పెద్దలకు మనం లోబడాల. ఎందుకని? దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము విధేయత కలిగి ఉండటంలో ఆశీర్వాదం ఉంది. ఘనతకు ముందు వినయం ఉండని రాశాడు. ఏముంటుంది? ఘనతకు ముందు వినయం ఉంటుంది అని రాశాడు. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా లోబడాలి. నేనేందు నీకు లోబడేది అనకూడదు, అది గర్వం. చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు వినాల, అదే విధేయత. అయితే ఈరోజు చాలామంది చెప్పినా కూడా వినరు. ఎందుకని? వాళ్ళలో ఉండే గర్వం అలాంటిది. వాళ్ళ లోపల ఒక గర్వం ఉంటుంది, అది విననీదు. ఆయన చెప్తే నువ్వేం తినేది, ఆమె చెప్తే నువ్వేం తినేది, నువ్వెందుకు తింటావు, నువ్వు వినబాకు అని చెప్తుంది లోపల. ఏంటది? ఆ గర్వం. దాన్ని బట్టి మనం నడుచుకున్నామంటే అదే మన నాశనాన్ని తీసుకోబోద్ది. అదే మనం లోబడే తత్వం మనకు ఉందంటే ఖచ్చితంగా మనం ఆస్వాదించబడతాం. కాబట్టి అన్ని విషయాల్లో మనము లోబడాలి. అబ్రహాము అన్ని విషయాల్లో లోబడి ఉన్నాడు దేవునికి, భయభక్తులు కలిగి ఉన్నాడు, మాట విన్నాడు, దేవుడు ఏది చెప్తే తిన్నాడు, ఏది చెప్పినా సరే దానికి లోబడ్డాడు అబ్రహాం. కాదు అని ఎదురు చెప్పలేదు. కాబట్టి ఆ విధేయత మనకు మన కుటుంబంలో కానీ, దేవుని విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఉంటే మనం దేవుడు అక్కడ అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. తర్వాత మాట చూడండి, అపోస్తుల కార్యాలు 20:35 మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలననియు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అని యేసు చెప్పిన మాటల్లో జ్ఞాపకం చేసుకోననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపిస్తుంది. చూడండి, అపోస్తుడైన పౌలు అన్ని విషయాల్లో మాదిరి చూపించాడట. ఎవరికి? సంఘానికి. ఈరోజు మనం కూడా అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలట. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట. మనం సాధారణంగా ఏమనుకుంటాము? ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే మనం ధన్యులు అనుకుంటాం. మనం తీసుకుంటే అది కాదు ధన్యత, మనం ఇచ్చేదే ధన్యత. హల్లెలూయా. అంటే తీసుకోకూడదని కాదు, మనం పని చేస్తాము, మనం దానికి ప్రతిఫలం తీసుకుంటాం, జీతం కానీ కూలి కానీ తీసుకుంటాం, అది తప్పులేదు. ఒక వ్యక్తి ఉచితంగా మనకి ఇచ్చాడు, అది మనకు రుణం. ఏం చేసేది? అది మనం వాడికి రుణపడి ఉంటాం. అయితే దానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే మనం తిరిగి ఇవ్వటం. హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో? తీసుకోవటం ఇష్టమా, ఇవ్వటం ఇష్టమా? ఎక్కువ మందికి తీసుకోవటం అంటేనే ఇష్టం ఉంటుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మనం కూడా ఏం చేయాలా? ఇవ్వాలా. నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దేవుడు మీ ద్వారా బయట వాళ్ళ ద్వారా నాకు ఇస్తాడు, కానీ నేను మళ్ళా మీకు ఇచ్చేది ఎవరికి తెలియదు,
ఎవరికన్నా ఇచ్చేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే అది నేను చెప్పి చేయను, ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం తిరిగి ఏం చేయాలి, ఇవ్వాలా. కానీ కొంతమందికి ఎప్పుడు అందులో మన భారతదేశం పారలు ఉంటాయంటే ఇటుంటాయంట, లాక్కోవటమే. పారలు చూసారా మీరు? భారతదేశం, ఇతర దేశాల్లో పారలు ఎట్టుంటే తెలుసా? ఇలా ఉంటాయి. ఇటు తీసుకోవటమే కానీ ఇటు వేయటం అనేది పెద్దగా తెలియదు. అదే పాశ్చాత్య దేశాల్లో చూడండి, వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే వాళ్ళు ఎత్తిపెట్టి వాళ్ళు చిల్డ్రన్స్ మినిస్ట్రీ కానీ, స్వార్థ మినిస్ట్రీస్ కానీ, లేకపోతే భంగ పరిసరి కానీ వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు, ఆ ఆశీర్వాదం తెలుసు. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇచ్చే విషయంలో కూడా మనం ఎట్టుండాలి, పెట్టే విషయంలో కూడా మనం మాదిరిగా ఉండాలి. అదొకటేనా? కాదు, ప్రతి విషయంలో మనం మాదిరిగా ఉండాలి. నువ్వు ఒకసారి మందిరంలోకి వచ్చిన తర్వాత అయిపోయిన దాకా ఇక్కడ కూర్చుంటేనే నువ్వు మాదిరి. నువ్వు బయట కూర్చొని ఆటోలో కూర్చొని నువ్వు మాట్లాడుకుంటా బతహాన్ని చేస్తున్నావు అనుకో, నువ్వు మాదిరి కాదు. మాదిరి ఎవరో తెలుసా? వచ్చిన వ్యక్తి క్రమంగా కూర్చొని వాక్య విని భయభక్తులుగా ఉంటే ఆ వ్యక్తి మాదిరి. అదేవిధంగా మన కుటుంబ విషయంలో, మన పని విషయంలో మనం చూసిన వాడు ఇలా చేయాలి, ఇలా ఉండాలి అనుకునేటట్టు మనం మోడల్గా ఉండాలి. హల్లెలూయా. అదే అక్కడ చెప్తున్నాడు దేవుడు. అదే అక్కడ మాదిరిగా అన్ని విషయాలలో మనం ఎట్టుండాలంట, మాదిరిగా. మనం ఇతరులను చూసి నేర్చుకోవడం కాదు, మనల్ని చూసి ఇతరులు నేర్చుకునే విధంగా మనం ఉండాలా. మీకేది ఇష్టమో, జీవితాంతం మీరు ఇతరులను చూసి నేర్చుకునే వారిగా ఉంటారా, లేక మీరే ఇతరులకు నేర్పించేవారిగా, ఇతరులు మిమ్మల్ని చూసి నేర్చుకునేవారిగా మారుతారా? ఏది ఇష్టం? మాదిరిగా మారాలా. సంవత్సరాలు అయిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు అయిందా నువ్వు చర్చికి వచ్చి అంటే నేను 10 ఏళ్ళు అని చెప్తావు, 20 ఏళ్ళు అని చెప్తావు. నువ్వు మాదిరిగా ఉన్నావా? నువ్వు మాదిరిగా ఉన్నావా? నేను చూసి వెనకొచ్చే విశ్వాసి ఇలా నడుచుకోవాలని అనుకుంటున్నారా? ఆ అక్కే బాగాలేదు మందిరానికి, నేను బాగపోతే ఏమంటుందా? ఆయనే బయట కూర్చున్నాడు, పోయి నేను కూర్చుంటే ఇంకోటి పోతాడు. మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే మనం దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. నడుచుకుంటే మనం మాదిరిగా ఉంటాం. అలాగే మనం కుటుంబంలో చేసే పనులు కానీ, మన కుటుంబ విషయాలు కానీ, మన భార్య భర్తలు జీవించే జీవితం కానీ ఒక మాదిరిగా ఉండాలి. మనం ఫలానోళ్ళలాగా బతకాలా, ఫలానోళ్ళలాగా ఉండాలా అని అనకూడదు. అనే విధంగా మనం ఉండాలి. కానీ ఫలానోళ్ళు ఇట్టున్నారు అట్టున్నారు అనుకునే విధంగా మనం ఉండకూడదు. అందుకని మనం చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం కాదు. అక్కడ చూడు వాళ్ళ భార్య భర్తలు ఎట్టున్నారు, వాళ్ళ భార్య భర్తలు ఎట్టున్నారు చూడండి, ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఎంత లక్షణంగా ఉంటారు. అసలు వాళ్ళని చూసి నేర్చుకోవాలా అన్నట్టుగా ఉండాలి మనం. అది మాదిరి. కానీ ఈరోజు వయసు పెరుగుతున్నా తనుకోవటం మానలా. ఎందుకని? వాళ్ళు ఇప్పుడు కూడా ఒకరిని అర్థం చేసుకొని నడుచుకునే విధానం రాలేదు వాళ్ళకి, వాళ్ళు గ్రహించలేదు. ఇంకెప్పుడు వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు వాళ్ళు తెలుసుకునేది. కాబట్టి మనం మాదిరిగా ఉండాలి. ఈరోజు చాలామంది ఏమన్నారు తెలుసా? ఎందుకయ్యా వాళ్ళు దేవుడిని ఇక్కడ పోవటమా, వాళ్ళని చూస్తే నాకు కూడా మానేయాలనిపిస్తుందా, వాళ్ళు సరిగ్గా లేరా అంటున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని చూసి మనం మానేయబల్లే, మనం చూడాల్సింది యేసయ్యని. కానీ అదొక ఆటంకం అవుతాం మనం. అలా లేనప్పుడు, అలాగా మనం మాదిరిగా లేనప్పుడు ఇతరులకి మనం ఏమవుతామంటే కొత్తగా వచ్చేవారికి ఒక ఆటంకంగా మారిపోతాం మనం. అటు ఉండకూడదు. ఒక మాదిరిగా మనము అన్ని విషయాల్లో కనపడాలట. తర్వాత చూడండి, దేవుని వాక్యం చూద్దాం. 1 కొరింథీ 10:33 ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలనని వాళ్ళ ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెడుతున్నాను. చూడండి, మనము అందరిని కూడా సంతోషపెట్టాలి ఒక కోణంలో. ఎందుకు? ఒక వ్యక్తి మన మాట వినాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి మన వల్ల సంతోషపడాలి. హల్లెలూయా. మనం ఆ వ్యక్తిని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. సంతోషపెడితే అప్పుడు మన మాట అది వింటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే స్వప్రయోజనాన్ని మానుకొని అందరి ప్రయోజనం కొరకు అందరూ సంతోషపడే విధంగా నడుస్తూ కొన్ని కార్యాలు చేస్తూ పోతున్నాడు. ఈరోజు మనం కూడా అందరినీ సంతోషపెట్టాలా. ఒకవేళ నువ్వు కుటుంబ యజమాని అనుకోండి, నీ భార్యని నీ బిడ్డల్ని నువ్వు సంతోషపెట్టాలా. అవునా కదా?
భార్యని బిడ్డలని సంతోషపెట్టాలా. వాళ్ళు ఏం చేస్తే సంతోషపడతారు, ఎలా నడుచుకుంటే సంతోషపడతారు, నువ్వు ఎలా ఉంటే సంతోషపడతారో అది నీకు తెలిసి ఉండాలి. అప్పుడు ఆ విధంగా నువ్వు నడుచుకోవాలా. నా ఇష్టం, నేను తాగి 1 గంటకు వస్తా, నువ్వెవరు అడిగేదానికంటే అప్పుడు ఆమె సంతోషపడుతుందా? సంతోషపడదు. ఆమె ఒక మాట చెప్తుంది, ఏమండి మీరు పెందలాడిని రండి అన్నప్పుడు నువ్వేం చేయాలా? ఆమె సంతోషపడాలంటే నువ్వు పెందలాడినే వచ్చేయాలా. నా ఇష్టం, నువ్వు అడిగేదానికి అంటానికి లేదు. ఎందుకంటే మనం ఏం చేయాలి? అందరిని సంతోషపెట్టాలి. అలాగే భార్య కూడా భర్తను సంతోషపెట్టాలి, బిడ్డల్ని సంతోషపెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న వారందరినీ సంతోషపెట్టాలి. వాళ్ళకి ఏం చేస్తే, ఎలా చేస్తే సంతోషంగా ఉంటారో అది ఎరిగి అలా చేయాలి. హల్లెలూయా. అలా చేస్తే వారందరూ సంతోషపెడతారు. అందరూ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటే బాగుంటుందా? కొందరు ఏడుస్తా, కొందరు దుఃఖపడతా, కొందరు సంతోషపడుతుంటే బాగుంటుందా? అందరము సంతోషంగా ఉండాలి. అది అందరికీ హ్యాపీగా ఉంటుంది. అలా ఉండాలంటే అది మన మీదే ఆధారపడి ఉంది. మనం నడుచుకునే నడవడిక మీదే ఆధారపడి ఉంది. భర్త నడుచుకునే విధంగా భర్త నడుచుకొని, భార్య నడుచుకునే విధంగా భార్య నడుచుకొని, బిడ్డలు నడుచుకునే విధంగా బిడ్డలు నడుచుకుంటే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, తండ్రి చెప్తున్నాడు ఒక ఆయన రాత్రి సాయిబు వెల్లూరులో, సార్ మా అబ్బాయి కటింగ్ చూస్తే కొట్టదనిపిస్తుంది, ఎవరిని అడిగితే వాడు మమ్మల్ని కొడుతున్నాడు, వాడు ఎప్పుడు 12 గంటలకు వస్తున్నాడు, మేము అడగకూడదంట, ఎట్లా సార్ అంటున్నాడు. అంటే ఆ తండ్రి సంతోషపడుతున్నాడా? ఆ తండ్రికి సంతోషంగా ఉందా? ఎందుకు సంతోషపడలేదు? వాళ్ళ బిడ్డల వల్ల. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు సంతోషం లేకుండా చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళని అడగడానికి లేదు, మాట్లాడటానికి లేదు, క్రమపరచడానికి లేదు. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఫ్రెండ్స్ వద్దకు సరిపోతుందా? ఇంట్లో నీకు తల్లి తండ్రి ఉన్నారని తెలియదా? టయానికి ఇంటికి రావాలని తెలియదా? నువ్వు క్రమంగా నడుచుకోవాలని తెలియదా? అలా నడుచుకోకపోవటాన్ని బట్టి ఇప్పుడు నీ ఇంట్లో తల్లిదండ్రులు ఏమవుతున్నారు? దుఃఖపడుతున్నారు. అయితే వాళ్ళని సంతోష పెట్టాలంటే మనం ఏం చేయాలా? కొన్నిటిని విడిచిపెట్టి, మరి మా నాన్నటి చెప్పాడు, మా అమ్మేటి చెప్పింది, మేము నడుచుకోవాలి, చెయ్యాలా అనే విధంగా నడుచుకున్నప్పుడు వాళ్ళు సంతోషపడతారు. హల్లెలూయా. కాబట్టి అందరినీ మనం ఏం చేయాలి? కానీ సంతోషపరిచేది దేనికోసం అంట? వాళ్ళ రక్షణలో నడిపించడానికి. దేనికోసం? ఏమన్నాడు? నా స్వప్రయోజనాన్ని ఆలోచించకుండా. ఒకసారి మనము మన స్వార్థాన్ని వదిలిపెట్టి కూడా ఇతరుల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ రక్షణలోకి రావటానికి. నాకేమిస్తే నేను వస్తాననకూడదు. మనం వాళ్ళకి సంతోషం కొరకు కొన్ని పనులు మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకు చేయాలి? తద్వారా వాళ్ళు క్రీస్తు ప్రేమను తెలుసుకొని యేసయ్యలోకి రావాలి, రక్షణ పొందాలి. ఒక మనిషి రక్షణ పొందకపోతే అంతకంటే నష్టం ఇంకోటి లేదు. బైబిల్ ఏం చెప్తుంది? వాడు సర్వలోకం సంపాదించి వాని ప్రాణం నష్టపరుచుకుంటే వానికి ఏం ప్రయోజనం? మన జీవితం ఇంతటితో అంతమైపోలా. ఈ మధ్య అమెరికాలో ఒక సహోదరి ఒక వ్యాధితో బాధపడి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత డాక్టర్లు నిర్ధారణ చేశారు చనిపోయిందని. ఒక 8 నిమిషాల తర్వాత లేచి కూర్చుంది. ఎవరు? లేచి కూర్చుంది. అప్పుడు ఆమె చెప్తా ఉంది, నేను బయటికి వెళ్ళిపోయేటప్పుడు నా బాడీ అక్కడ ఉడిపోయింది, ఆత్మ ఇటు వెళ్ళిపోయింది, ఇరే లోకంలోకి వెళ్ళాను అని ఆ విషయాలు మీకు నేను గ్రూపులో పెట్టాను, చూడండి వీడియో అని చెప్తుంది ఆమె. అది ఎప్పటి నుంచో బైబిల్ చెప్తుంది, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దాని గురించి. కానీ ఈ మధ్య జరిగిన విషయం అది. చనిపోయిన తర్వాత మన జీవితం అంతం అవట్లేదు. ఇంకొక లోకం ఉంది, మనకి నరకం ఉంది, పరలోకం ఉంది. ఏడవది ఇక్కడ పోవాలా మన జీవితం. అయితే ఆడికి పోకుండా, నరకంగా పోకుండా పరలోకానికి పోవాలంటే ఈరోజు నువ్వు ఎట్లా నడుచుకోవాలి? అందరినీ సంతోషపెడుతూ నువ్వు రక్షణలో నడుచుకుంటూ నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ ఇంటి వారిని చిన్నగా నడిపించుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు వస్తే సరిపోదు, నీ ఇంటి వారు కూడా వచ్చేయాలా, వాళ్ళని కూడా చిన్నగా తీసుకొచ్చుకోవాలా. లేకపోతే రేపు వాళ్ళు పోయి నరకంలో ఉంటే నువ్వు సంతోషం ఉంటావు? అక్కడ ఉండగలవా? అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అందరినీ సంతోషపెడుతున్నాను. ఎందుకోసం అంటే
వాళ్ళని కూడా ఏం చేయాలా? రక్షణలోకి రావాలి వాళ్ళు కూడా. అది ఆయన ఉద్దేశం. కాబట్టి అందుకని మనము అందరినీ సంతోషపెట్టే వారికి ఉండాలి. ఒకసారి బాధలు కూడా వస్తాయి, కానీ మళ్ళీ ఎట్టొకటి వాళ్ళని ఏం చేయాలి? సంతోష పెట్టడం తెలుసుకోవాలి. బాధ పెట్టడం ప్రతి వారు చేస్తారు, కానీ సంతోష పెట్టడమే కష్టం. హల్లెలూయా. బాధపడాలంటే ఒక మాట అనేది చాలు, ఏంది మనిషి బాధపడిపోతాడు. కాబట్టి అందుకని మనం అందరినీ సంతోష పెట్టడం ఎలాగా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అన్ని విషయాల్లో మనము సంతోష పెట్టాలట. తర్వాత చూడండి 2 తిమోతి 4:5 అయితే నువ్వు అన్ని విషయాల్లో ఎట్టుండాలా? మితంగా ఉండాలంట. ఇప్పుడు మనకు ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ దాటిపోకూడదు ఎప్పుడు. ఆ లిమిట్ దాటిపోయినప్పుడు ప్రమాదం వస్తుంది. ఎట్లనగా ఒక మనిషితో నువ్వు మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు మాట్లాడే గమ్మైపోవాలి. కానీ మితిమించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, అప్పుడు అది క్రమంగా ఉండదు. కొందరుకున్న సమస్య ఏంటంటే స్టాపింగ్ ప్రాబ్లం. స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఏదో ఒక అంశం మీద, వాళ్ళని ఎక్కడ ముగించాలో వాళ్ళకి తెలియదు. చెప్తాను అంటారు. అమ్మ పోవాలమ్మా, పోదులు ఉండి బదురు పోదులు అంటే మాట్లాడుతూనే ఉంటారు. అటు చెప్పకూడదు, అటు ఉండకూడదు. మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఏం మాట్లాడాలా, ఏది మాట్లాడాలా, అదే మాట్లాడాలి అంతే. ఆడు కట్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విషయాల గురించే ఒక 30-35 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. అప్పుడు నేను 7 గంటలు చెప్పమని చెప్తా, ఒక అంశం పొడిగించుకొని దాన్ని పెద్ద చేసుకొని. అప్పుడు మీరు ఉంటారా? ఒకరొకరు లేచిపోతూ ఉంటారు. ఏది నేను 7 గంటలు చెప్పాను అనుకో, ఒకరొకరు గమ్ముగా లేచిపోతూ ఉంటారు. అది చెప్పచ్చా? అది క్రమం కాదు. ప్రతి దానికి ఏముంది? ఒక లిమిట్ ఉంది, ఒక హద్దు ఉంది. ఆ హద్దు వరకే మనము చేయాలి. తినే విషయంలో కూడా ఒక మితం ఉండాలి. కొంతమంది తినటం స్టార్ట్ చేశారు అనుకో, ఎంత తింటారో వాళ్ళకు కూడా తెలియదు. ఏంది కళ్ళు కావాలని దాన్ని తినేస్తారు, కడుపు మళ్ళీ ఇబ్బంది చేస్తుంది. నేనంటాను అంత తినాల్సిన అవసరం ఏంది? కడుపు పట్టినని తిను, అంత తినబాకు. ఉంటే ఉన్నాయి ఏమవుతుంది? ఇంకొకరికి పనికి వస్తుంది, అటు పక్కన ఇంకొకరు పెట్టచ్చు, చేయొచ్చు. వందలేని తినేస్తే అరకపోతే రాత్రి కక్కుంటే ఏంది అవసరమా? అది అవసరమా? కానీ మితం ఉండాలా. ఏముండాలా? మితం ఉండాలా. ఒక సహోదరుడు ఏం చేశాడంటే మధ్యాహ్నం భోజనం పెట్టారు వాళ్ళు. పప్పు, తర్వాత ఏదో పచ్చళ్ళు, రసము, గుడ్లు పెట్టారు వాళ్ళు. సరే తిన్నాం. మనిషికి 2 గుడ్లు వేశారు, అయిపోయింది. అయితే గుడ్లు ఇంకా ఒక దబరకు మిగిలిపోయినాయి. ఏంది ఉడకబెట్టిన గుడ్లు ఒక దబరకు మిగిలిపోయినాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకొని తినమన్నారు. ఒక సహోదరుడు పోయాడు, వాడు తినేసి గమ్మకు రాకూడదా? 7 తిన్నాడు. 1 గంట కల్లా మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆడ పాతం జరుగుతుంది. ఇప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకుపోవాలా. ఎవరిని? అవసరమా? ఎన్ని మిగిలినాయి ఇంకొకటి తింటారు. నువ్వు తిన్నావు, ఇంకోటి కూడా తినాలనిపించింది, ఇంకోటి తిను. మళ్ళీ 7 తిన్నాడు పోయి. ఎందుకంటే ఊరికినే వచ్చిందిగా. మన కడుపు ఎంత పడుతుందో దానికంటే ఒక ముద్ద హెల్తీగా మనం తినాలా, ఆరోగ్యంగా ఉండాలంటే. మన ఒక ఆయుర్వేద డాక్టర్ కలిశాడు నన్ను. ఆయన అన్నాడు, 2 పూటలు దీని బదులు భోజనం చాలు, ఒక పూట ఏదైనా జ్యూస్ తాగా సరిపోద్ది, ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు. ఇంకో మాట అన్నాడు ఆయన, 1 పూట తినేవాడు యోగి, 2 పూట తినేవాడు భోగి, 3 పూట తినేవాడు రోగి అన్నాడు. 3 పూటలు తింటే వాడు రోగి అనంట. అంటే మితం లేకుండా మనం తిన్నామనుకో అది రోగమే, బలం కాదు, అది రోగానికి తయారవుతుంది. కానీ మనం తినేటప్పుడు కూడా ఎట్లా ఉండాలా? మితం ఉండాలా. ఒక మనిషితో ఒక సహవాసం చేసినా ఒక మితం ఉండాలా. ఓవర్గా చేస్తారు కొంతమంది, అసలు మళ్ళా తనుకుంటారు, అసలు బలుకోరు. ఇది కాదు. ఒక మితం ఎంతవరకు అద్దు అంతవరకే ఉండాలి. ఒక లిమిట్ ఉంటుంది, ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటకూడదు ఎప్పుడు. అది దాటితే సమస్య వస్తుంది. బండి పోయేటప్పుడు ఈ పక్క రోడ్డుకి ఒక గీత ఉంటుంది, ఈ పక్క రోడ్డుకి ఒక గీత ఉంటుంది. ఆ గీత లోపలే పోవాలి మనం. బండి ఏదో దాటిపోతే
యాక్సిడెంటే. ఎందుకు గీత గీసింది వాళ్ళు? అద్దు, అది దాటకూడదు, యువతలే ఉండాలి. నువ్వు నా ఇష్టం, నా బండి నేను పోతానంటే అలాగే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే పనిచేస్తాయి. ఆ లిమిట్ ప్రకారం మనం కూడా పోవాలి. అందుకని ఏమన్నాడు యేసు ప్రభు? అన్ని విషయాల్లో మితముగా ఉండుము. ఏమన్నాడు? మితంగా ఉండాల. మితం దాటిపోయావనుకో సమస్య అక్కడి వల్ల. అందుకని మనం అన్ని విషయాల్లో ఎట్లుండాలి? మితంగా ఉండాలి. మితంగా ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీకు ఎన్నెన్నో తినాలనిపిస్తుంది, కానీ కొద్దిగా తిను, ఏం కాదు. బాగుంది కదా అని విపరీతంగా తిన్నావు అనుకో సమస్య. కాబట్టి అందుకని మనం అన్ని విషయాలు ఎట్లా ఉండాలంట? మితంగా ఉండాలి. చివరిగా చూడండి ఒక మాట, యోహాను రాసిన 3వ పత్రిక 1:2 చూడండి. ప్రియుడా, నువ్వు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచుండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనం అన్ని విషయాల్లో ఏం చేయాలి? వర్ధిల్లాలి. అయితే ముందుగా మన ఆత్మ వర్ధిల్లితేనే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లగలం. కాబట్టి అబ్రహాము అన్ని విషయంలో ఆస్వాదించబడ్డాడంటే ఈ విధంగా అన్ని విషయాలను జాగ్రత్తగా నడుచుకున్నాడు. ఎవరు? అబ్రహాం. ఆయన యొక్క కుటుంబ విషయంలో కూడా, పెళ్ళిళ్ళ విషయంలో కూడా, చివరికి తన కొడుకు పెళ్లి చేసేటప్పుడు కూడా ప్రతి విషయంలో నడుచుకున్నాడు. ఒకసారి ఆగర్ విషయంలో పొరపాటు పడ్డాడు, కానీ ఆ విషయంలో కూడా దేవుడు చెప్పాడు, మళ్ళా ఆగర్ని విడిచిపెట్టు, నువ్వు మళ్ళా శారాని నీ భార్య అన్నప్పుడు ఆమెను కూడా విడిచిపెడతాడు. దేవుడికి లోబడ్డాడు. ఆయన అన్ని విషయంలో దేవుడు మాట విన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, వర్ధలు చేశాడు, ఆయన చిత్తాన్ని జరిగించాడు. ఈరోజు మనం కూడా అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. అప్పుడు అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మనల్ని వర్ధలు చేస్తాడు. అయితే మనం కొన్ని విషయాల్లో బాగానే చేస్తున్నాం, కొన్ని విషయాల్లో చేయలేకపోతున్నాం. కొన్ని విషయాల్లో కరెక్ట్గా నడుస్తున్నాం, కొన్ని విషయాలు నడవట్లేదు. అప్పుడు మనం అన్ని విషయాలు ఆస్వాదించబడలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం, ఎందుకు మనం ఆస్వాదించబడలేదు, అన్ని విషయాలు ఎందుకు మనకు సహాయం చేయలేదు దేవుడు అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. హల్లెలూయా. అందుకని మనం అన్ని విషయంలో జాగ్రత్తగా నడుచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అన్ని విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధలు చేయనుగాక. అన్ని విషయాల్లో ఆయన కృప మనకిచ్చునుగాక. అన్ని విషయాలు ఆయన తోడు మనకుడునుగాక. అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అబ్రహాము అన్ని విషయంలో ఆస్వాదించబడ్డాడంటే ఆయన ఎలా నడుచుకున్నాడో నీ వాక్యంలో రాసింది. ఈరోజు మేము ఎలా నడుచుకోవాలో కూడా నీ వాక్యం చెప్తుంది. ఆ విధంగా మేము నడుచుకోలేదేమో, అందుకని మేము వర్ధిల్లలేకపోతున్నాం. ఇక్కడి నుంచి అయినా మేము అలా నడుచుకొని అన్ని విషయంలో వర్ధిల్లలాగన, అభివృద్ధి పొందలాగన, ఆస్వాదించబడేలాగన, విస్తరించలాగన నీ కృప సహాయం దయచేయమని నా మహింపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, యదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.